ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీలు పూర్తిగా ప్రమాదం అంచున ఉన్నాయి. ఈ దేశంలో కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంది. దేశంలో ప్రజలు కమ్యూనిస్టులను తిరస్కరించడానికి కారణం ఏమిటి? ఆ సిద్ధాంతాలు భారతదేశానికి ఎందుకు నప్పడం లేదు? కమ్యూనిస్టులు ఒకప్పటి నుంచి కూడా గొప్పగా ఎప్పుడు లేరు. వాళ్ళు దేశాన్ని మొత్తం ఏలినటువంటి సందర్భాలు లేవు. 2-3 రాష్ట్రాలను ఏలినాయి కదా తప్ప మిగిలిన ఎక్కడ లేవు. అక్కడ కూడా ఇప్పుడు కనుమరుగయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది. దేశం మొత్తం మీద వాళ్ళ కమ్యూనిస్టులు ఎందుకు ప్రజలకు దూరం అవుతున్నారు, ఎందుకు దూరం అవుతున్నారు, ఈ విషయం పైన స్పష్టతనివ్వాల్సింది, ఈ విషయంలో సమాలోచన చేయాల్సింది, సమీక్ష చేయాల్సింది కమ్యూనిస్టులు. నిన్ననే ఎక్కడో సెప్టెంబర్ 17కు సంబంధించి రావినారాయణ రెడ్డి గారి ఇంటర్వ్యూ ఒకటి చూసినాం. అందులో మాట్లాడుతూ ఎవరిది తెలుగు యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే శ్రీనారాయణ రెడ్డి గారు ఆర్కైవ్స్కు సంబంధించినటువంటి అంశం దాంట్లో అది మాట్లాడిందే. ఆ అంశంలోనే ఇవాళ రావినారాయణ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, తెలంగాణలో ప్రజలందరూ కూడా హైదరాబాద్ విమోచనం కోసము దేశంలో ఉండేటువంటి భారత సర్కారు యొక్క సేనలు నిజాం యొక్క సేనలపైన రజాకార్లపైన దాడి చేస్తుంటే ప్రజలు నానా హంగామాతోటి ప్రజలు స్వాగతిస్తుంటే పూలదండలు వేస్తుంటే భారత సైన్యాన్ని పొగుడుతుంటే కమ్యూనిస్టులు మాత్రం భారత సైన్యం మీద దాడి చేయడాన్ని నేను తీవ్రంగా విమర్శిస్తున్నా, వ్యతిరేకించిన, ఇక్కడ కమ్యూనిస్టులు తప్పు చేసిరు అనేటువంటి మాట స్పష్టంగా రావినారాయణ రెడ్డి గారు ఆన్ రికార్డు తెలుగు యూనివర్సిటీ ఆర్కైవ్స్లో ఉన్నటువంటి వీడియోలో చెప్పింది. అంటే ఎంత మోసం అది! కమ్యూనిస్టు సాయుధ రైతాంగ పోరాటం అనేటువంటిది చేసి ఆ తర్వాత మరో 3 ఏళ్ళు ఎందుకు వాళ్ళ బలం ఎంత మన బలం ఎంత, మనం ఎందుకోసం ఈ సాయుధ రైతాంగ పోరాటం తర్వాత భారత యూనియన్ పైన లేదా భారత్ పైన ఎందుకు మనం ఈ దాడులు చేస్తున్నటువంటి మాట నేను వ్యతిరేకించిన, అది తప్పు, అది పొరపాటు జరిగిపోయింది అనేటువంటి మాట చెప్పారు. మరి కమ్యూనిస్టులు ఇప్పటికీ ఏమైనా అవలోకనం చేస్తున్నారా? ఇప్పటికీ వాడు నేను నిజమైన కమ్యూనిస్టును, ఇది విమోచనం కాదు, ఇది విద్రోహం అంటాడు. రావినారాయణ రెడ్డి కంటే ఆయన సాయుధ పోరాటంలో పాల్గొన్న రావినారాయణ రెడ్డి కంటే గొప్పల వీళ్ళు. రావినారాయణ రెడ్డి తప్పు అయిపోయింది, అది తప్పుగా స్టాలిన్ దగ్గర వేరు కదా, వీళ్ళంతా స్టాలిన్ దగ్గరికి పోతే స్టాలిన్ చెప్పిండు మీ దేశంలో పోరాటం చేయాలని వద్దా, నా దగ్గరికి వస్తే నాకేం తెలుస్తారు అబ్బాయి మీరు వెళ్ళిపోరే అన్నాడు. అయిపోయింది, ఏం చేయాలనో అర్థం కాలేదు. ఇగో అది పరిస్థితి. ఇదొక్కటే కాదు, ఎమర్జెన్సీకి ఇదే కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు తెలిపింది, మళ్ళీ తర్వాత క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. మళ్ళీ ఇదే చైనాతోటి జరిగినటువంటి యుద్ధంలో అదే కమ్యూనిస్ట్ పార్టీలు చైనా బార్డర్లో ఉండేటువంటి బంగ్లాదేశ్ అసలు ఈశాన్య రాష్ట్రాలకి మన భారత సైన్యం పోతుంటే భారత సైన్యానికి వెళ్ళేటువంటి మార్గాల్లో అన్ని అడ్డంకులు సృష్టించింది ఇదే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. భారత సైన్యానికి రక్తం ఇస్తుంటే దాన్ని చెడగొట్టింది కూడా ఇదే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. మరి ఇది మీ చరిత్ర. ఇవాళ మావోయిజాన్ని మార్క్సిస్ట్ని లెనినిస్టులు వాళ్ళకి భారతదేశానికి సంబంధమే ఉన్నది. ఎంతసేపటికి కమ్యూనిస్టులు అంటే ఈ భారతదేశంలో హిందూ వ్యతిరేకమైనటువంటిది, అంటే ఈ భారతదేశం యొక్క నిజమైన సంస్కృతి సాంప్రదాయాలను వ్యతిరేకించే పార్టీ మాత్రమే కమ్యూనిస్టు పార్టీ అనేటువంటిది ముద్రపడిపోయిన తర్వాత దాని నుంచి బయటికి రావడానికి మళ్ళీ ఏం చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితిలో కమ్యూనిస్టు నాయకులు ఉంటారు. అసలు మీ సిద్ధాంతం ఏందో అర్థం కాదు. ఏదంటే మతం మందని కార్ల్ మార్క్స్ చెప్పిండు. అరే కార్ల్ మార్క్స్ చెప్పింది జర్మనీలో వాళ్ళ దేశంలో ఉండేటువంటి మత్తు మందురు, ఆయన భారతదేశంలో ఉండేటువంటిది మతం కాదు, భారతదేశంలో ఉన్నటువంటిది ఒక సంస్కృతి సాంప్రదాయము సనాతన ధర్మము. కార్ల్ మార్క్స్కు భారతదేశానికి సంబంధం లేదు, ఆయన ఎన్నడూ ఈ దేశంలో రాలేదు, ఈ దేశం మీద ఆయనకు అవగాహన లేదు. కాబట్టి అక్కడెక్కడో సిద్ధాంతం తీసుకొచ్చి ఇక్కడ పెడితే దానికి దీనికి సెట్ కాదు అనేటువంటి విషయాన్ని, కోతి చెట్టు ఎక్కినట్టు ఏనుగు చెట్టు ఎక్కుతుందా? ఏనుగు పెద్దగా ఉంటుంది, అయినంత మాత్రాన చెట్టు ఎక్కుతుందా? ఎక్కదు కదా. కోతి ఎక్కినట్టు ఎక్కుతుందా? మళ్ళా ఇక్కడ కోతి గొప్పదా ఏనుగు గొప్పదా అంటే ఏం చెప్తాం? చెట్టు ఎక్కితేనే గొప్పది అనుకున్నారు అనుకోండి, ఏనుగు ఎక్కలేదు అట్లానే గొప్పది కాకుండా పోతుందా? ఇది కమ్యూనిస్ట్ పార్టీల యొక్క మూసధోరణి. పడికట్టు పదాలను కొన్ని పెట్టి ఎందుకు పనికిరాని మీ సిద్ధాంతంలో ప్రజలకు పనికొచ్చేటువంటి ఏ ఒక్క అంశం కూడా ఇవాళ మేము కమ్యూనిస్టులు వచ్చిన తర్వాతనే భూమిలో పంపకాలు జరిగినాయి, అంతకంటే ముందు కూడా జరిగినాయి భూమిలో పంపకాలు. కమ్యూనిస్ట్ వచ్చిన తర్వాతనే వీళ్ళకి ఉద్యోగులకు ఇది జరిగింది, లేకపోతే కార్మికులకు అది జరిగింది, లేకపోతే సాయుధ పోరాటం. కమ్యూనిస్టులు లేకపోయినా సాయుధ పోరాటం చేసిరు. నిజాం పైన కమ్యూనిస్టులు మాత్రమే కాదు, ఆర్య సమాజ్ వాళ్ళు కూడా, జగదీష్ ఆర్య లాంటి నాయకులు, కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి నాయకులు, నారాయణరావు పవార్ లాంటి నాయకులు నిజాం మీద బాంబేసినటువంటి నాయకులు కదా.
మళ్ళా కేవలం కమ్యూనిస్టు సాయుధ పోరాటం వల్లనే నిజాం రాజు లొంగిపోయింది అనేటువంటిది ఒక కట్టు కథ. నిజాం రాజు లొంగిపోయింది భారత సైన్యం రజాకార్ల మీద చేసినటువంటి దాడి వల్ల మాత్రమే. ఆ తర్వాత కమ్యూనిస్టులు విశాలాంధ్ర అని, ఈ ఆంధ్ర అని, ఆ ఆంధ్ర అని, లేకపోతే మళ్ళా భారతదేశంలో మా కమ్యూనిస్టు రాజ్యం రావాలని, అవసరమైతే ప్రత్యేక దేశంగా ఉండాలనేటువంటి కుట్రలు చేసి దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కమ్యూనిస్టులు. ఇప్పటికైనా మీ సిద్ధాంతం భారతదేశానికి ఎందుకు సరిగా లేదు? ఎందుకంటే నిన్న సీతారామేశ్వరి గారి సంస్మరణ సభ చేసిరు కాబట్టి మీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అనేటువంటిది 1920లో 24లో పుట్టిన తర్వాత ఇప్పటిదాకా 60 సార్లు ఎందుకు చీలిపోయింది? మీ సిద్ధాంతం ఎందుకు పనికి రాకుండా పోయింది? ఈ భారతదేశంలో ఎందుకు అడగంటిపోయింది? ఎన్నటికీ రాదు, ఎన్నటికీ రాదు. అందులో ఉండేటువంటి మనుషులు గొప్పలు ఉండవచ్చు, కానీ ఆ సిద్ధాంతం ఈనాటికి గొప్పది కాదనేటువంటిది 100కు 200% రుజువైపోయింది. తాత్కాలికంగా 2 రాష్ట్రాల్లోనో 3 రాష్ట్రాల్లోనో అధికారం చెలాయిస్తే ఆగమైపోయింది కదా, మళ్ళీ కనుమరుగైపోయింది కదా, కనబడకుండా పోయింది కదా. కాబట్టి ఈ విషయాలని మళ్ళీ తీసుకొచ్చి ప్రమాదంలో ప్రజాస్వామ్యము, కమ్యూనిస్టు పార్టీలు అధికారంలో ఉన్న చోట ప్రజాస్వామ్యం అనేటువంటిదే ఉండదు. కమ్యూనిస్టు అధికారులు ఉన్నటువంటి కేరళలో కానీ, అంతకుముందు బెంగాల్లో కానీ, అంతకుముందు త్రిపురలో కానీ ఎక్కడ అసలు ప్రజాస్వామ్యం అనేటువంటి పదానికి అర్థమే ఉండదు. ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ప్రజల భాగస్వామ్యం ఎక్కడుంది? ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కేరళలో మన భారతదేశానికి సంబంధించి ఇస్రోకి సంబంధించినటువంటి ఈ రాకెట్లకు వాటికి సంబంధించినటువంటి తయారీ చేసినటువంటి వాటిని లారీలలో వాటికి పంపించాలంటే వాళ్ళు లారీలకు అడ్డం పెట్టి పన్నులు వసూలు చేసినటువంటి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్లు. వీళ్ళు వాళ్ళ దేశానికి చెప్తారు. వాళ్ళ బెంగాల్ మొత్తం ఆగం కావడానికి ఎవరు కారణం? 35 సంవత్సరాలు అధికారం నుండి బెంగాల్ని సర్వనాశనం చేసింది కమ్యూనిస్ట్ పార్టీలు కాదా? మొత్తం దేశానికి వ్యతిరేకమైనటువంటి శక్తులన్నింటినీ బెంగాల్లో నింపింది అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు కాదా? కమ్యూనిస్టులు ఎక్కడున్నా సరే వాళ్ళకి దేశ సేవ లేదు, వాళ్ళకి దేశం యొక్క అవసరం ముఖ్యం కాదు. ఎందుకంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కోసం తెలంగాణలో ఉండేటోళ్ళు భారతదేశం స్వతంత్రం వచ్చి దేశంలో ఉండేటువంటి వాళ్ళను సంప్రదించకుండా ఎక్కడో పోయి రష్యాలో ఉండేటువంటి స్టాలిన్ని మీరు పోయి అడిగినప్పుడే అర్థమైపోయింది కదా మీరు ఈ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు అని. కమ్యూనిస్టు సిద్ధాంతము, కమ్యూనిస్టు పార్టీలు ఈ దేశానికి సంబంధం లేనటువంటి వాళ్ళు. నిన్న దీంతో అర్థమైపోయింది.